సార్ రతన్ కృష్ణమూర్తి గారు, కొత్త కస్టమర్స్ ని అంటే లేదా ఆల్రెడీ ఫండ్స్ అవైలబిలిటీ ఉండి ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఓకే అనిరెడ్డి గారు, రెండు విధాలుగా చెప్తాను. మీరు కొత్త కస్టమర్ అన్నారు, ఒకటేమో ఇన్వెస్ట్మెంట్ ఉన్నవాడు అన్నారు. సో కొత్త కస్టమర్ కి నేనేం చెప్తానంటే మంచి అడ్వైస్. ఇప్పుడు వాళ్ళు డిగ్రీలు చేసి బయటికి వచ్చేసరికి 23 to 25 years అవుతుంది. నవడేస్ జాబ్ అనేది అందరికీ ఈజీగా దొరుకుతుంది. సో 25 to 30 years వరకు అతను సెల్ఫ్ గా లిక్విడిటీ రూపంలో ఏదైనా గోల్డ్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్ లో కానీ పెట్టేసుకుని 30 years వచ్చేసరికి దాదాపు 28 to 30 years లో మ్యారేజ్లు జరుగుతున్నాయి. కాబట్టి స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద 30 years తర్వాత మనం పర్సనల్ లోన్ కూడా తీసుకొని, ఎందుకంటే 30 years లో మీరు పర్సనల్ లోన్ తీసుకుంటే మీకు దాదాపు 25 to 26 years వరకు లోన్ వస్తుంది. అంటే మీకు ఈఎంఐస్ 15 నుంచి 20 వేలు నెలకు పడుతుంది. సో దాన్ని బట్టి ఈ లోన్ తీసుకొని ఏం చేయాలంటే ఎక్కడైతే ల్యాండ్ ఉందో అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం మనకు ఏమంటే ల్యాండ్ ఎక్కడుంది, మంచి ఆర్ఓఐ వచ్చే ల్యాండ్ అనేది ఇప్పుడు సౌత్ శ్రీశైలం రోడ్ లో 4th సిటీ వస్తుంది. సో అక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే 10 to 15 years లో దాదాపు మీరు పెట్టిన ఇప్పుడు 15,000 నుంచి 20,000 రూపాయల గజం ఉన్నది 1.5 lakh rupees అయ్యేది గ్యారంటీ. ఎలా అంటారు అంటే మళ్ళీ మీకు గతంలో చెప్పినట్టుగానే ఏమంటే 4th సిటీ అంటే ఏంటి, ఒకటి హైదరాబాద్ సిటీ, ఒకటి సికింద్రాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ. ఇవన్నీ కూడా మీరు చూసుకోండి, నేను చెప్పేది కాదు. ప్రతి ఒక్క చోటు కంజెషన్ ఉంది, సిటీ అంతా ట్రాఫిక్ జామ్లు, చిరాకులు, పొల్యూషన్లు ఉన్నాయి. సో ఇక్కడ ఏమంటే ఇప్పుడు ఓవరాల్ టు త్రిపుర మధ్యలో ఏదైతే ఇప్పుడు 4th సిటీ వస్తుందో వెల్డ్ ప్లాన్ సిటీగా కాబోతుంది. కాబట్టి మీరందరూ 30 సంవత్సరంలోనే మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ కి ఆలోచన చేసి పర్సనల్ లోన్ తీసుకొని కూడా మీరు చేయొచ్చు. కాకపోతే కొన్ని ఒక వెంచర్స్ లో మా దగ్గర బ్యాంక్ లోన్స్ కూడా ఉంటుంది. అంటే సపోజ్ ఒక 20,000 రూపాయల గజం ఉంటే 10,000 రూపాయల గజం బ్యాంక్ లోన్ ఇప్పిస్తాం, మిగతా 10,000 మీరు కట్టుకోవచ్చు. ఎవరికైతే డబ్బులు ఉంది అన్న వాళ్ళు ఇలా ఒకటి చేయొచ్చు. ఇంకొకటి ఏమంటే మీరేమడిగారు, ఇన్వెస్ట్మెంట్ ఉంది మళ్ళీ ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది. అంటే మీరు గత 20 సంవత్సరాల క్రితం తీసుకుంటే, మళ్ళీ నేను గచ్చిబౌలి గురించే మాట్లాడతాను, హైటెక్ సిటీ గురించే మాట్లాడతాను. 5,000 రూపాయల గజం ఉన్నది ఈ రోజు 2.5 లక్షలు ఉన్నది. కాకపోతే నా సెల్ఫ్ స్టోరీ కూడా మీకు చెప్పుకుంటాను. మీరు దాన్ని కోరిలేట్ చేసుకుని మీరు ఎక్కడెక్కడ ఉన్నారో 20 సంవత్సరాల క్రితము ఆలోచించి అక్కడ ఏం రేట్స్ ఉన్నాయో మీరు కూడా ఒక ఆలోచనకు రావచ్చు. నేను సంతోష్ నగర్, మీరందరికీ తెలుసు, సైదాబాద్ సంతోష్ నగర్ లో ఉన్నాను. 1983లో మా నాన్నగారు 5 రూపాయలకు తీసుకున్నారు. అప్పుడు మేము చిన్నపిల్లలం. మేము డిగ్రీ వచ్చేసి కొత్త జాబ్ లో చేరినప్పుడు అక్కడ 250 నుంచి 300 రూపాయలు గజా ఉందండి. ఎప్పుడు 1998-2000 లో. అప్పుడు నేను వాకింగ్ వెళ్లేవాడిని. చంపాపేట 1/2 కిలోమీటర్ ఉండేది, కర్మన్ ఘాట్ 1 కిలోమీటర్ ఉండేది. అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఈ రియల్ ఎస్టేట్ అడ్వైజర్స్, ఏజెంట్స్ అనుకోండి, సార్ మీరు తీసుకోండి ఇన్స్టాల్మెంట్ లో లోన్లు పెట్టి తీసుకోండి అని చెప్పినా గానీ ఇదంతా అడివి బాబు ఎక్కడ పెరుగుతుంది అన్నవాళ్ళం. ఈ రోజు మేము చాలా బాధపడుతున్నాము. అదే సంతోష్ నగర్ లో ఇప్పుడు 1,65,000 ఉంది, చంపాపేటలో 1,10,000 ఉంది, కర్మన్ ఘాట్ లో 1,20,000, 90,000 నుంచి 1,20,000 ఉంది. అంటే నేను ఉన్న ఎక్కడైతే ఉన్నానో అక్కడ దాని గురించి చెప్పాను. మీరు ఏ ఏరియాలో ఉన్నారో 20 సంవత్సరాల క్రితము మీరు ఒకసారి నేను అన్నట్టుగానే మీరు ఇది నిజమా కాదా అని మీరు ఒక ఆలోచన చేసి ఖచ్చితంగా అసెట్ లో ఎప్పుడైనా పెట్టాలి. ఎందుకంటే మీకు వెరీ ఇంపార్టెంట్ థింగ్ చెప్పడం ఏమంటే ఇప్పుడు వరల్డ్ లో హైదరాబాద్ స్టాండ్స్ నెంబర్ 10th అండి. ఇండియాలో ఇట్ స్టాండింగ్ నెంబర్ 3. ముందు బెంగళూరు ఉండేది, బెంగళూరు తోసేసి మనం కొంచెం ముందుకు వచ్చేసాము. ఎందుకంటే కేవలం ఏమంటే హైదరాబాద్ ఈజ్ సేఫ్ జోన్, దేర్ ఇస్ నో న్యాచురల్ కెలామిటీస్, ఎలాంటి భయం లేదు. సెకండ్ క్యాపిటల్ కూడా హైదరాబాద్ లో కాబోతుంది. ఎందుకు సెకండ్ క్యాపిటల్ కాబోతుంది, ఆల్ డిఫెన్స్ సర్కిల్ అంతా కూడా హైదరాబాద్ లోనే రాబోతుంది. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ సేఫ్. అండ్ ఇంకోటి ఏమంటే ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ కొద్దిగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మనము మన అదృష్టం ఏమంటే ఇప్పుడు మనం స్క్వేర్ యార్డ్ లో అమ్ముతున్నాము ల్యాండ్.
మీరు బెంగళూరు కానీ గూగుల్లో కొట్టి చూసుకోండి, మీ చుట్టాలు ఉంటే అడగండి. బెంగళూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, ముంబై కానివ్వండి, కలకత్తా కానివ్వండి, ల్యాండ్ అంతా స్క్వేర్ ఫీట్ లో అమ్ముతున్నారు. ఇదే హైదరాబాద్ లో ఒక 10 సంవత్సరాల తర్వాత స్క్వేర్ ఫీట్ లో అయ్యే ఛాన్సెస్ ఉన్నది. ఎందుకంటే సింపుల్ రీజన్ ఏమంటే మీకు అందరికీ తెలిసిందే 75% ఆఫ్ వాటర్, 25% ఇస్ ఓన్లీ ల్యాండ్ అవైలబుల్ ఎంటైర్ ఇండియాలో. ఆ 25% లో కూడా ఇఫ్ యూ టేక్ అవుట్ ద ఫారెస్ట్ జోన్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్ ఈస్ ఓన్లీ 15 to 18% మనకు ఉండడానికి ల్యాండ్ ఉంది. కాబట్టి అది మనకు రాను రాను పాపులేషన్ పెరుగుతూ ఉంది. నేను ఎన్నో యూట్యూబ్లలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. రాబోయే సెన్సస్ 2030 కానివ్వండి, దాంట్లో ఖచ్చితంగా 2 కోట్ల పైనే అవుతుంది. ఈ రోజు 1,10,00,000కే అందరూ చాలా ఇబ్బంది పడిపోతున్నారు ట్రాఫిక్ జాము, పొల్యూషన్ వల్ల. సో ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద న్యూ కమర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎవరిది డబ్బులు ఉందో ఈ 4 సిటీ గురించి అవగాహన తెచ్చుకోండి. మేము చెప్పడమే కాదు, యూట్యూబ్ లో ఉంది, టీవీ ఛానల్స్ లో ఉంది, న్యూస్ పేపర్లలో వస్తున్నది. వాట్ ఆర్ ద డెవలప్మెంట్ హ్యాపెనింగ్. ఇంకోటి ముఖ్యంగా చెప్పాలంటే 3 రోజుల క్రితం ఒక కేబినెట్ లో, మన కేబినెట్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కేబినెట్ మినిస్టర్స్ ఆమోదం ఇచ్చారు. ఏమంటే ముచ్చర్ల సిటీ టు శంషాబాద్ మెట్రో రైల్వే స్టేషన్ వస్తుందండి. ఇట్ ఈస్ ఎ హ్యూజ్ అండ్ గుడ్ న్యూస్ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు కొత్త వారిని ఇన్వెస్ట్ చేయమంటున్నారు. వాళ్ళు ఎంజాయ్ చేయకుండా అసలు రియల్ ఎస్టేట్ సైడ్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం ఎందుకంత వాళ్ళకి ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటున్నారు? కాదండి, ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేయడం కొంచెం హద్దు ఉంటుందండి. మేము కూడా నేను చెప్తున్నా కదా, ఈ రోజు నాకు 62 సంవత్సరాలు. మాకు చెప్పిన తర్వాత ఎవరు చెప్పినా గానీ మేము వినకుండా ఎంజాయ్మెంట్ లో అని అక్కడిక్కడ డబ్బులు పెట్టేసాం, కానీ దానికి గ్రోత్ ఏమి రాలేదు. సో ఎవ్రీబడి ఆఫ్టర్ మ్యారేజ్, పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలకు ఒక చిరాస్తి అనేది ఉండాలంటే మన బాధ్యత. కాబట్టి ఇప్పుడే మనం కళ్ళు తెరిచి జాగ్రత్తగా ఆలోచించి పెట్టడంలో ఉత్తమం. ఇప్పుడు వాళ్ళ కోసం పెట్టమంటారా, వాళ్ళ పిల్లల కోసం పెట్టమంటారా ఇన్వెస్ట్మెంట్? ఇప్పుడు లేదండి, ఇప్పుడు ఎవరైతే 30 సంవత్సరాలు ఉందో వాళ్ళు దాదాపు 70-80% వాళ్ళు 28 to 30 years లో మ్యారేజ్ అవుతుందని చెప్పారు కదండి. వాళ్ళ పిల్లల కోసం, అంటే వాళ్ళు ఉంటూ వాళ్ళ పిల్లల కోసం కూడా చదువుల కోసం అని, వాళ్ళకు ఆస్తి ఉండాలని మనం ఒక పేరెంట్స్ గా మన బాధ్యత అండి అది. ఇప్పుడు వాళ్ళు 30 years ఏజ్ గ్రూప్ లో ఒక 30 lakhs ఇన్వెస్ట్ చేశారు అనుకోండి. వాళ్ళు పిల్లలు పెద్ద అంటే ఒక 20 years స్పాన్ లో అది ఎంత వరకు వాళ్ళకి ఇల్డింగ్ రావడానికి అవకాశం ఉంది? ఇప్పుడు నా దృష్టిలో 30 lakhs అనేది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్, ఇన్ఫ్లేషన్ బట్టి కూడా చూసుకుంటే రాబోయే రోజుల్లో ఈ 30 లక్షలు అనేది నాకు తెలిసి మినిమం 8 కోట్ల నుంచి 10 కోట్లు అయ్యే అవకాశం ఉందండి. 110% ఐఎమ్ సేయింగ్ దిస్. సో అది ఇప్పుడు ఆ 30 lakhs అనేది ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు వాళ్ళ పిల్లలకైతే పెద్ద మొత్తంలో ఉపయోగపడుతుందని చెప్పగలుగుతారు. అవునండి, ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కదండి. ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ మా కొడుకు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, పెద్ద పెద్ద పోస్టులో ఉండాలని కోరుకున్నప్పుడు వాళ్ళ చదువులకు చూడండి. ఇప్పుడు మేము చదువుకునే రోజుల్లో నేను చెప్తానండి, నేను ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజ్ చదివినప్పుడు, డిగ్రీ 3 సంవత్సరాలు చదివినప్పుడు నా ఫీజు 3 సంవత్సరాలు కలిసి 115 రూపాయలే. గమనించండి మాట. 1983లోనే పాస్ అయ్యాను. 115 రూపీస్ ఫర్ 3 years ఆఫ్ గవర్నమెంట్. ఆ 115 రూపీస్ కూడా మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా కానీ మేము 5 మంది మేము పిల్లలం కాబట్టి ఆ 115 రూపాయలు కూడా చాలా కష్టంగా ఆయన కట్టాడు. నేను చూశాను కాలేజీకి వచ్చినప్పుడు. అదే ఈ రోజు పుట్టిన పిల్లకే బేబీ కేర్ సెంటర్ అని 1 లక్షలు 2 లక్షలు ఇచ్చి వాళ్ళు కేర్ సెంటర్ చదివించడము, తర్వాత స్కూల్లో అడ్మిషన్ కావాలంటే 5 లక్షలు ఇవ్వడము, అబ్బాయి కొద్దిగా పెద్దగా 8th క్లాస్ అయితే వాడు కార్ కావాలని. సో డిజైర్స్ అన్ని పెరిగిపోయినప్పుడు మనం చేసేది ఏం లేదండి. సో మనం దాని ప్రకారంగా మనం ప్లాన్ చేసుకోవాల్సిందే. వాళ్ళు ఎంత కాల వ్యవధితో ఇన్వెస్ట్మెంట్ కోసం ముందుకు రమ్మని చెప్తున్నారు మీరు? అంటే ఎంతకాలం ఇదామంటే మీరు ROI గురించి అడుగుతున్నారా, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు లోన్ తీసుకోవాలి? ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు రిటర్న్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారు? అదే అండి, ఇప్పుడు మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ అనేది 5 to 10 years లోపే జరుగుతుంది. ఇవాళ రేపు ఎంత హై టెక్నాలజీ ఉందంటే
డెవలప్మెంట్ కి చాలా టైం పట్టదండి. గతంలో ఏమంటే డెవలప్మెంట్ హైటెక్ సిటీలో మీరు చూసారు కదండి, అయితే సైబర్ టవర్ ఒకటి చాలా చిన్నగా ఉండేది, దాన్నే చూడడానికి ఎంతో మంది వెళ్లేవాళ్ళు. వాళ్ళు అక్కడ దానికి టూరిస్ట్ స్పాట్ లాగా చేశారు. ఈ రోజు చూడండి హైటెక్ సిటీ అనేది చాలా చిన్నగా అనిపిస్తుంది, దాని పెద్ద పక్క ఎన్నో పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చేసాయి. సో అలాగా ఈ యొక్క ఫోర్త్ సిటీ అనేది మాక్సిమం 10 years పెట్టుకోండి. ఈ 20 సంవత్సరాల కాల వ్యవధిలో మీరు అంటున్న ఫోర్త్ సిటీ అయితే ఫ్యూచర్ సిటీ అయితే ఎలా మారబోతుంది? అంటే ఆ 20 సంవత్సరాల తర్వాత అది ఏ రేంజ్ లో ఉండబోతుంది? అదే అండి, ఊరికే మనం ఏదో ఫోర్త్ సిటీని పేరు పెడితేనే పెరిగిపోతుంది అని చెప్పట్లేదండి. ఫోర్త్ సిటీ ఇక్కడ ఎందుకు రాబోతుందంటే, ఒకటేమో పాపులేషన్, ఇక్కడంతా ఇప్పుడు ఉన్న సిటీ 1, సిటీ 2, సిటీ 3లో కంజెస్టెడ్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లాన్ చేసిన దాంట్లో రాబోయే రోజుల్లో ఏ ఇండస్ట్రీ గానీ ఏ టెక్నాలజీ వచ్చినా గానీ ఈ సైడే వాళ్ళు పెట్టాలనే ఉద్దేశంతో ఆల్రెడీ ఒక 8 zones డిక్లేర్ చేశారండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోండి, వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనుకోండి, స్పోర్ట్స్ హబ్ అనుకోండి, హెల్త్ హబ్ అనుకోండి, రెసిడెన్షియల్ జోన్ అనుకోండి, ఇలాంటి అన్ని వాళ్ళు 20,000 ఎకరాలు కేటాయించారు. కాబట్టి మనం క్రమంగా చూస్తూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ విల్ సీ లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇన్ దిస్ ఏరియా అండి. అదే కాకుండా ముఖ్యంగా ట్రైన్ కనెక్టివిటీ ఉండాలి. రెండోది వచ్చేసి ఉద్యోగ ఉత్పత్తి కూడా ఉండాలంటే, డెవలప్ కావాలంటే ఊరికి ఏదో పెడితే కదా. అందుకే ఇవన్నీ ఫ్యాక్టరీస్ కొత్తవి. ఇప్పుడు చూడండి రీసెంట్ గా ఇక్కడ ఫ్యాక్స్కాన్ అని ఐఫోన్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 200 ఎకరాల్లో వచ్చిందండి ఇక్కడ. సో అలాగే టీసీఎస్ ఒక ఆదిపట్లలో లేదు, అది వచ్చింది. ఒక ఐబిఎం, ఒక సిట్రస్ కంపెనీ, ఇలాంటివి చాలా రాబోతున్నాయి ఇక్కడ. సో డెఫినెట్ గా మీరు ఈ ఫోర్త్ సిటీ అనేది ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా మంచిదండి. ఓకే, మీరు అన్నట్టు ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ బానే ఉంది. దాంట్లో రేవంత్ రెడ్డి గారు అన్నట్టు వరల్డ్ ట్రేడ్ సెంటర్ రావడానికి అవకాశం ఉందా? 100% మీరు ప్రతి గూగుల్లో గానీ యూట్యూబ్ లో కొట్టి చూడండి, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎక్కడ లేదు. సెకండ్ ఏదైనా పెట్టాలనుకుంటే ఆల్రెడీ అప్రూవల్స్ కూడా వచ్చినాయి అని విన్నాను నేను. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కంపల్సరీగా ఈ ఫోర్త్ సిటీ శ్రీశైలం హైవేలోనే రాబోతున్నది. న్యూయార్క్ సిటీ కంటే పెద్దగా చేస్తా అంటున్నారు ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అలాంటి అవకాశం ఫోర్త్ సిటీకి ఉందా? అవునండి, అంటే ఆయన చెప్పారు. మళ్ళీ ఆయన ఏ రకంగా చెప్పారు అనేది, ఆయన ఒక గవర్నమెంట్ లో పెద్ద పదవిలో ఉన్నారు కాబట్టి చెప్పారు. కానీ కంపల్సరీగా కాంపిటేటివ్, అదే అందుకే చెప్పారు కదా, వరల్డ్ లో ఇప్పుడు ఇండియా ఈజ్ ఇన్ 5th పొజిషన్. సో బై 2037-40 వరకు మోదీ గారు 3rd పొజిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. సో రాబోయే తరంలో మన ఇండియన్స్ లో మన ఇంటెలిజెన్స్ కానివ్వండి, పిల్లలు చదువులు కానివ్వండి, వాళ్ళు గొప్పగా టెక్నాలజీ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కానివ్వండి, పైన స్పేస్ దాంట్లో కానివ్వండి, మన యంగ్ జనరేషన్ చాలా మంది దీనిలో చూపిస్తున్నారు. కాబట్టి ఐ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ అండి. కొత్త వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి హైదరాబాద్ లో భయపడుతున్నారు. హైడ్రా అని ఇదని వాళ్ళ కొంచెం ఈ ఎఫెక్ట్స్ మన ఈ ఫోర్త్ సిటీ ఇన్వెస్ట్మెంట్స్ పై ఏమైనా ప్రభావం ఉంటుందా? చాలా చక్కటి ప్రశ్న అండి ఇది. హైడ్రా అనేది వచ్చింది ఏమంటే సార్, ఇన్నర్ రింగ్ రోడ్ అంటే ముందు ఉన్న సిటీ, పాత సిటీలోనే చెరువులన్నీ ఉండేవండి. అక్కడ ఆ టైంలో వాళ్ళు పర్మిషన్ లేకుండా అదంతా కట్టారు. ఇప్పుడు ఎక్కడైతే ఓఆర్ఆర్ నుంచి త్రిపుల్ వరకు ఉందో అక్కడ చెరువులు ఏవి లేదండి. అది కాకుండా గవర్నమెంట్ కూడా చాలా క్లారిటీగా మనకు ఒక వెబ్ లో ఏం పెట్టారంటే, ఎక్కడెక్కడ చెరువులు ఉంది, ఎక్కడ మీకు ఇబ్బంది పడుతుంది, ఎఫ్టీఏలు బఫర్ జోన్ కు ఎంత దూరంలో పరిధిలో మనకు ఉండాలి, చాలా అవగాహనతో పెట్టారు. కాబట్టి మనం దాని వెబ్సైట్ లో వెళ్ళేసి చూసుకోవచ్చు. వేరే మీరు ఇప్పుడు టాకింగ్ అబౌట్ ద ఫోర్త్ సిటీ అయితే శ్రీశైలం రోడ్ ఉందో అక్కడ ఎలాంటి మీరు సందేహపడొద్దు. అలాంటి మనకి ఎలాంటి కూడా హైడ్రా ఇష్యూస్ రాబోదు. రియల్ ఎస్టేట్ అంటేనే ఒడిదుడుకులు, అంటే ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు. అంటే 2010 నుంచి మీరు చూసుకున్నారనుకోండి, ఈ తెలంగాణ బైపర్గేషన్ అయితేనేమి, కరోనా అయితేనేమి, ఇలా కొన్ని డిమానిటైజేషన్ అయితేనేమి, ఇవన్నీ కొన్ని ఎఫెక్ట్ చూపించాయి రియల్ ఎస్టేట్ మీద. బట్ వాటన్నింటిని తట్టుకొని వాటి ప్రభావం అసలు రియల్ ఎస్టేట్ మీద ఉంటుందా? ఒకవేళ ఉంటే వాటిని ఏ విధంగా మనం తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది? ఇదేమంటే సార్, మీరు అడిగిన ప్రశ్నకి ఏమంటే, రియల్ ఎస్టేట్ అనే వ్యాపారం ఏమంటే, భూమి ఎప్పుడైతే మనం కొంటామో
దానికి ఎప్పుడూ రేటు పెరుగుతుంది కానీ రేటు తగ్గదండి ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయంలో కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమన్నారు, తెలంగాణ ఎడ్యుకేషన్ అన్నారు, డిమానిటేషన్ అన్నారు, కరోనా అన్నారు. అందుకే చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఎడ్యుకేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 2010 తర్వాత స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 2009లో ఒక మాట చెప్తున్నాను, వాళ్ళు ఒక 4,000 రూపాయలు గజంకి ఎక్కడైనా ల్యాండ్ తీసుకున్నారు అనుకోండి. ఎడ్యుకేషన్ లో ఏమైంది? పడిపోలేదు, ఆ 4,000 వరకు ఆగిపోయింది, అది పైకి రాలేదు. సో 2-3 సంవత్సరాలు ఎడ్యుకేషన్ జరిగింది, 4,000 వరకే ఉంది. సో ఎప్పుడైతే తెలంగాణ వచ్చేసిందో ఈ 4,000 ఏమైంది? 15,000 వరకు జంప్ అయిందండి. జంప్ అయిన తర్వాత డిమానిటేషన్ వచ్చింది. డిమానిటేషన్ వస్తే కూడా అప్పుడు 15,000 10,000 ఉంది, కానీ రేటు మాత్రం ఏం తగ్గలేదండి. సో అలాగా 15,000 ఉంది. 15,000 తర్వాత ఏమైంది? కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు కూడా ఎవరైతే డబ్బులు అవసరం ఉన్న వాళ్ళు కొందరు అమ్ముకున్నారు, అది కూడా 15,000ది 10,000కి అమ్ముకున్నారు. వాళ్ళు కొన్నది ఎంత అండి? 2010లో 4,000కి. 4,000ది 10,000కి అమ్మారు. కానీ 15,000 ఉంది కదా, నేను లాస్ అయిపోయింది, ల్యాండ్ రేట్ పెరిగిపోయింది అని చెప్తున్నారు. అది అవాస్తవం అండి. ల్యాండ్ అనేది ఎలా ఎట్టి పరిస్థితుల్లో ల్యాండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మీరు 10 సంవత్సరాలు ఒక ఎవ్రీ 10 years హౌ ద ల్యాండ్ రేట్ ఈస్ బిహేవింగ్ అనేది ఒక చార్ట్ చూసుకోవాలండి. ఆల్వేస్ ఇంకోటి ఏమంటే సింపుల్ గా చెప్తాను, ఒక మనిషి హెల్త్ రీత్యా వాళ్ళు కూడా చూసుకోవాలంటే, సపోజ్ మీరు ఈసీజీకి వెళ్తే ఇలా ఉంటే స్ట్రైట్ ఉంటే మంచిదా? ఎప్పుడైనా ఇలా ఉంటది. సో ఈవెన్ రియల్ ఎస్టేట్ కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటది, కానీ మన కొన్న రేటుకి ఎప్పుడు మాత్రం తగ్గదు. ఇది నేను ఛాలెంజ్ ఇవ్వగలుగుతాను మీ అందరికి. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే ఇప్పుడు ఒక 10 సంవత్సరాల స్పాన్ లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ 10 times పెరుగుతుంది అనేది ఒక నానుడి ఉంది. అది ఎంతవరకు నిజం? అంటే 2010లో ఇన్వెస్ట్మెంట్స్ 3,000 చేశారనుకోండి పర్ గజం, అది 2020లో 30,000 అయిందా? దానికి మీరు ఏమైనా సమాధానం చెప్పగలుగుతారా? 100% ఏంటండి, 30,000 కాదు 50,000 వరకు అయింది అంటున్నాను నేను. 2010లో 3,000 4,000 ఏదైతే ఉందో అది మీరు ఏ ఏరియాలో చెక్ చేసుకోండి, ఖచ్చితంగా 30 కాదు 50,000 వరకు పెరిగింది. ఇంకా నార్త్ వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ లో బేబిచ్చంగా పెరిగిపోయింది. 3 years బిఫోర్ 1,25,000 1,30,000 నేనే అమ్మిచ్చాను జనాలకి పర్ స్క్వేర్ యార్డ్. ఈ రోజు 3 years లోనే 2,50,000 అయిపోయింది. ఎందుకంటే అక్కడ ల్యాండ్ దొరకట్లేదండి, లిమిటెడ్ ల్యాండ్ అయిపోయింది, జనాలు ఎక్కువైపోయారు. అదే మీరు 10 సంవత్సరాల్లో 10 పెరుగుతుంది అనుకుంటున్నారు రియల్ ఎస్టేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త ఇన్వెస్టర్ ఎవరైనా 2024లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, వీళ్ళు ఒక 30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అది 10 సంవత్సరాల తర్వాత 3 కోట్లు అయ్యే అవకాశం ఉందా? ఏమంటే ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ద వే ఇండియా కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ద డెవలప్మెంట్ ఈస్ హ్యాపెనింగ్. మనం అంతా పాజిటివ్ గా ఆలోచించాలి. డెఫినెట్ గా 10 times పైనే పెరుగుతుంది. కాకపోతే కొన్ని అనివార్య కారణం వల్ల మనకు తెలియని కొన్ని ఉంటాయండి. ఇప్పుడు కరోనా ఎవరైనా ఊహించారా సార్? చెప్పండి. అలా ఊహించలేదు. తెలంగాణ ఎడ్యుకేషన్ ఎవరైనా ఊహించారా? ఊహించలేదు. అనివార్య కారణం ఏమైనా అయినా కానీ మీకు 10 times పెరిగిపోయినా కానీ మీ పెట్టుబడి అంతవరకే ఉంటది, అది మాత్రం తగ్గదండి. సో ఆల్వేస్ ఇన్ రియల్ ఎస్టేట్ లిటిల్ రిస్క్ ఈజ్ రివార్డ్. కొద్దిగా రిస్క్ అనేది మనం తీసుకోవాలి. ఏంటంటే నేను చెప్తే జనాలు తప్పర్థం చేసుకోవద్దు. ఈ రోజు నేను ఇంటి నుంచి బయటకు వచ్చానండి, నేను ఇంటికి వెళ్లే వరకు గ్యారంటీ ఏముందండి? ప్రాపర్గా వెళ్తానండి. అలా అని ఇంట్లోనే కూర్చుంటే నేను నేను నాలెడ్జ్ పెంచుకోగలుగుతానా? లేదు కదా. సో ఆల్వేస్ 90% ఏమి కాదు, 10% అనేది అనివార్య కారణం వల్ల ఏమైనా జరిగినా కానీ మనం కొన్న ప్రైస్ మాత్రం తగ్గదు, ఇది మాత్రం గ్యారంటీ. మీరు కొత్త ఇన్వెస్టర్స్ కి మీరు ఇచ్చే ముఖ్యమైన ఒక సలహా చెప్పండి, అండ్ చాలా తక్కువ మాటల్లోనే ఆ సలహా ఉండాలి. అదే అండి, కొత్త ఇన్వెస్టర్స్ కి కంపల్సరీగా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎలా ఉంది, ఆల్ ఇండియాలో ఎలా ఉంది, మెట్రోస్ లో ఎలా ఉంది, హైదరాబాద్ లో ఎలా ఉంది అని స్టడీ చేయాలండి. ఫస్ట్ చేసి బెటర్ ROI ఏ బిజినెస్ వ్యాపారంలో కూడా ఈ రోజులో బ్యాంక్ లో పెడితే మీకు 6 to 6.5% వస్తుంది. వ్యాపారంలో పెడితే ముందంతా ఒక 20 years బిఫోర్ 15 years బిఫోర్ 36% 24% ROI వచ్చేదండి. ఇప్పుడు 12% కూడా రావట్లేదు. సో అందుకే ఏమంటే మన బిజినెస్ చేస్తూ కొత్త ఇన్వెస్టర్స్ కూడా ఎవరైనా ఉంటే, ఎంప్లాయీస్ కానివ్వండి,
కొత్తగా పెట్టుబడి పెట్టి బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు కూడా కొద్దిగా మీరు దీనికి అవగాహన పెంచుకొని రియల్ ఎస్టేట్ మీద స్టడీ చేసి మీ డబ్బులు దీనిలో మీరు తిప్పుకుంటే రియల్ ఎస్టేట్ లో మీకు ఖచ్చితంగా 36% ప్లస్ ROI వస్తుంది. థ్యాంక్ యూ రతన్ గారు.